హాయ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు అశ్విని. భోగినాడు ముగ్గుల పోటీకి వెళ్ళానని చెప్పాను కదండీ! రాష్ట్ర స్థాయి ముగ్గుల పోటీలకి. అక్కడ నాకు జరిగిన అనుభవాన్ని నేనిక్కడైతే చెప్తున్నాను. ముగ్గుల పోటీకి వెళ్ళే ముందు ఎలా ప్రిపేర్ అవ్వాలి? మనం ఏమేం తీసుకెళ్ళాలి? ఎంత టైం ఉంటది? ఎక్కడ, ఎప్పుడు జరుగుతాయి? అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో చెప్తానండి. ఇంకోటి అసల రాష్ట్ర స్థాయి ముగ్గుల పోటీలైతే ఎలా నిర్వహిస్తారు? ఎలా జడ్జిమెంట్ ఉంటది? మామూలుగా మన ఊర్లలో ఒక గ్రామ స్థాయిలో ఎలా ఉంటది? జిల్లా స్థాయిలో ఎలా ఉంటది? అనేది కూడా ఇన్ డీటెయిల్‌గా ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఇంకా కొన్ని టిప్స్ కూడా చెప్తానండి. ఏ కలర్స్ కాంబినేషన్స్ బావుంటాయి? ఏ కలర్ మీద ఏ కలర్స్ వేస్తే బావుంటాయి? ఎలాంటి ముగ్గులైతే బావుంటాయి? అనే టిప్స్ కూడా చాలా చెప్తాను ఈ వీడియోలో. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకే. ఇక వీడియోలోకెళ్దామండి. 2026 జనవరి 14 తారీఖు బుధవారం రోజు బాపట్ల జిల్లాలోని చినగంజాం మండలంలోని గొనసపూడి గ్రామంలో రాష్ట్ర స్థాయి ముగ్గుల పోటీలైతే జరిగినియండి. అక్కడికి నేను కూడా వెళ్ళాను. నాది 101 బాక్స్ అన్నమాట. ఇదంతా ఎవరు నిర్వహించారంటే ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ వాళ్ళు ఇదంతా ఆర్గనైజ్ చేశారండి. ఆర్యా మీడియా వాళ్ళు ఇదంతా మెయింటైన్ చేశారు. బ్లాక్ షర్ట్స్‌లో ఉన్న వాళ్ళందరూ ఆర్యా మీడియా వాళ్ళు అని అక్కడ గుర్తు అక్కడికొచ్చిన వాళ్ళకి. ఈ ఊర్లో గత 5 సంవత్సరాలుగా ముగ్గుల పోటీలైతే నిర్వహిస్తున్నారంటండి. కానీ రాష్ట్ర స్థాయిలో పెట్టడం మాత్రం ఇది మూడోసారి. నేనైతే ఫస్ట్ టైమ్ ఎళ్ళాను. వెళ్ళినందుకు నాకైతే చాలా అంటే ఎలా ఉంటది? ఏంటి? ముగ్గుల పోటీకి ఎలా ప్రిపేర్ అవ్వాలి? రాష్ట్ర స్థాయిలో ఎలా ఉంటది? ఇవన్నీ గూడా చాలా విషయాలైతే నేర్చుకున్నాను. ఇక్కడ దాదాపు 500 మంది దాకా వచ్చారండి. అంటే 250 మంది జట్లు దాకా. ఒక టీమ్‌కొచ్చేతలకి ఇద్దరుండొచ్చు. 90 మినిట్స్ టైమ్ ఇచ్చారు. మధ్యలో ఒకసారి కూల్ డ్రింకు, వాటరు, బిస్కెట్ ప్యాకెట్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారండి. వచ్చినోళ్ళందరికీ ముగ్గుల పోటీ అయిపోయిన తర్వాత భోజనం కూడా పెట్టారు. ఎక్కడ ఎవరు ఇబ్బంది పడకుండా చూశారు. ఇక్కడికైతే చాలా మంది న్యూస్ రిపోర్టర్స్, యూట్యూబర్స్, ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్స్ చాలా మందైతే వచ్చారండి. నా ముగ్గు మాత్రం నేను సౌండ్ బాక్స్ పక్కనే ఉన్నాననమాట ముగ్గు వేయాల్సొచ్చింది. ఆ సౌండ్ బాక్స్ డిస్టర్బెన్సెస్‌కి నా ముగ్గు నేననుకున్న ప్లాన్ అయితే వేరు. నేను నా మైండ్‌లో పెట్టుకొని వెళ్ళిందొకటి. అక్కడికెళ్ళిన తర్వాత నేను నేను వేసిన ముగ్గు ఇంకోటయిపోయింది. ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ వచ్చేతలకి రూ. 55,555 ఒకళ్ళకి. సెకండ్ ప్రైజ్ వచ్చేతలకి రూ. 25,555 ఇద్దరికి. థర్డ్ ప్రైజ్ వచ్చేతలకి రూ. 10,555 ముగ్గురికి ఇచ్చారండి. వచ్చిన వాళ్ళని ఎవ్వరిని బాధ పెట్టకుండా అందరికీ కన్సోలేషన్ ప్రైజెస్ అయితే ఇచ్చారు. స్టెయిన్‌లెస్ స్టీల్ కడాయి ఇచ్చారండి. అది కూడా ఒక షార్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఆ కడాయి ఎలా ఉంది ఏంటి అనేది. ముగ్గుల పోటీకి ఒక ముగ్గు సెలెక్ట్ చేసుకునేటప్పుడు నేను చెప్పే ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వాలండి. ఒకటి చుక్కల ముగ్గులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎక్కడ ముగ్గుల పోటీకెళ్ళినా గాని చుక్కల ముగ్గులకి ప్రాధాన్యత అయితే ఎక్కువ ఇస్తారు. మీ బాక్స్ మాకిచ్చిన బాక్స్ అయితే 7/7 ఇచ్చారండి. ఎంత బాక్స్ అయినా ఎయ్యండి. దానిలో 3/4 వరకు మన చుక్కల ముగ్గే హైలైట్ అవ్వాలి. ఈ మిగతా 1/4 పార్ట్ వరకు కోడిపుంజులు, హరిదాసులు, గొబ్బెమ్మలు, చెరుకు గడలు, గాలిపటాలు, భోగి కుండలు, ఎద్దుల బళ్ళు, రైతులు, పంట ఇవన్నీ గూడా హైలైట్ అవ్వాలి. వెంకటేశ్వర స్వామికి పొంగల్ చేసుకుంటున్నట్టు, తులసి కోటలు, రథాలు ఇవన్నీ కూడా మిగతా 1/4 పార్ట్ వరకు ఇవెయ్యాలి. ఇలా ఉంటే మనకి ఒక ఇంప్రెషన్ చూడంగానే చుక్కల ముగ్గు వేశారు. చుక్కల ముగ్గు ఎంత బాగా అయితే ఏస్తామో అంతకు మించి కలర్ కాంబినేషన్ గూడా చూసుకోవాలండి. మనకి లోపల కలర్స్ మాక్సిమం బ్రైట్ కలర్స్ చూడాలి. బ్రైట్ కలర్ ఉంటేనే ఆ ముగ్గు చూసే జడ్జిలకి కంట్లో పడతది. లైట్ కలర్స్ వేసామనుకోండి, మన ముగ్గు ఎంత కష్టపడి వేసినా లైట్ కలర్స్ వేసేస్తే ఆ ముగ్గు చూసేదానికి వాళ్ళ కళ్ళకి అంత పడదు. అప్పుడు మార్క్స్ కూడా మనకి వేయకపోవచ్చు. తక్కువ వేసే అవకాశం అయితే ఉంటది. మాక్సిమం నేవీ బ్లూ కలర్ ఉంటది గదా! థిక్ బ్లూ కలర్‌లో ఉంటది. అది ప్రిఫర్ చేయండి. నిండు పింక్, రోజా పింక్ అంటారు గదా! అది నిండు కలర్ ప్రిఫర్ చేయండి. ఇంకోటి వైలెట్ కలర్ గూడా చాలా బావుంటది. రెడ్ కలరు. ఇలా థిక్ కలర్స్ మాత్రం సెలెక్ట్ చేసుకోండి. మీరు రంగులు ఎంచుకునేటప్పుడు మాత్రం ఎవ్వరైతే ముగ్గుల పోటీలో పాల్గొనాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఎళ్లి కలర్స్ తెచ్చుకోవడం చాలా మంచిది. అలా కాకుండా వాళ్ళకి కుదరదు అని చెప్పేసి మనం ఎవ్వరికైనా వేరే వాళ్ళకి చెప్పి పంపించాము అంటే మనం ఎంచుకున్న కలర్ షేడ్ వేరు. వాళ్ళు తీసుకొచ్చే కలర్ వేరైతది ఖచ్చితంగా. ఆ షేడ్ కొంచెం చేంజ్ అయింది అంటే ఇంకెళ్ళి ఏం తెచ్చుకుంటాంలే అని మనం కాంప్రమైజ్ అయ్యామా గెలిచే అవకాశం అయితే 0%. నేను ఆ మిస్టేక్ చేశాను. అందుకే నేను అనుకున్న కలర్స్ వేరు. ఇక్కడ నాకొచ్చిన కలర్స్ వేరు. అందుకే ఆ విషయం హైలైట్ చేసి చెప్తున్నాను. అది కలర్స్ విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వకూడదు. ఈజీగా ఒక ముగ్గుల పోటీ, ఒక జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి ముగ్గుల పోటీ అంటే మినిమమ్ 10-20 కేజెస్ కలర్స్ అయితే కంపల్సరీ కావాలండి. ఒక గ్రామ స్థాయిలో అనుకోండి, మీరు బిలో 10 కేజెస్ అయినా సరే ముగ్గు వేసినా
ఓకే. సరిపోతుంది. మనం గెలిచే అవకాశం గూడా ఉంటది. ఎందుకంటే తక్కువ మందే పార్టిసిపేట్ చేస్తారు. తక్కువ కలర్సే యూజ్ చేస్తా ఉంటారు కాబట్టి, ఒక గ్రామ స్థాయిలో మాత్రం ఒక 10 కేజెస్ లోపు ముగ్గయితే సరిపోతుంది. ఆ పైన జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి అంటే మాత్రం 10 కేజెస్ పైన వేయడానికే ప్రిఫర్ చేయండి. బాక్స్ అంతా నిండుగా ఉంటేనే మార్క్స్ ఎక్కువ కలుస్తాయి. ఇంకోటి చుట్టూరు ఉన్న బాక్స్‌కి కొంతమంది బంతి పూలతోనే డెకరేట్ చేశారండి. అలా చేసిన వాళ్ళ దానికన్నా ఆకులు, బంతి పూలు, ఆకులు, బంతి పూలు ఇలా చేసిన వాళ్ళది కొంత అట్రాక్టివ్‌గా కనపడింది. ఇలా అయితే తక్కువ ఫ్లవర్స్ పడతాయి. ఆకులంటే ఖచ్చితంగా మర్మమే కావాలి అని కూడా లేదు. దారిన కనిపించే చిన్న చిన్న ఆకులున్న ఏ చెట్టు ఆకులు కొన్ని దూసుకొనొచ్చి అలా ముగ్గులో డెకరేట్ చేసినా గానీ బానే ఉన్నాయి. వేరే వాళ్ళు అలా చేశారు. వాళ్ళని చూసి నేను చెప్తున్నా. నేను చెప్పాను కదా! 3/4 పార్ట్ వరకు చుక్కల ముగ్గు వేయడానికి ప్రిఫర్ చేయండి మిడిల్ పార్ట్‌లో అని. ఆ మిడిల్ పార్ట్ వేసే అంత వరకు కూడా ఒక స్క్వేర్ బాక్స్ లాంటివి కాకుండా సర్కిల్ లాగానే కలర్స్‌ని సర్కిల్ లాగా వేసుకుంటే చాలా బావుంటాయండి. అది కూడా ఒకే షేడ్ కాకుండా మిడిల్ పార్ట్‌లో ఒక పెద్ద షేడ్, తర్వాత చుట్టూరు ఇంకొంచెం రౌండ్ సర్కిలు, ఇంకొక కలరు అలా 2, 3 కలర్స్ యూజ్ చేస్తే మంచిది. ఆ కలర్స్‌కి మధ్యలో కూడా ఇంకొక డిఫరెంట్ కలర్‌తో కొంచెం హైలైట్ చేశామనుకోండి. ఓకే. మనం వేసిన ఈ సర్కిల్స్ కూడా ఇంకా హైలైట్ అవుతాయన్నమాట. వీటిలో మాక్సిమం చుక్కల ముగ్గు వేయడానికే ప్రిఫర్ చేయండి. మధ్యలో అమ్మవారి బొమ్మను పెట్టుకున్నా ఓకే. లేదు సంక్రాంతి సంబరాలు అని చెప్పేసి ఆ థీమ్ అంతా కనపడినా ఓకే. లేదు ఏదన్నా గోవిందుడిని అదే వెంకటేశ్వర స్వామిని పెట్టుకున్నా ఓకే. ఏదో ఒకటి మధ్యలో ఉండేటట్టు చూసుకున్నా బానే ఉంటది. లేదు చుక్కల ముగ్గుతో మొత్తం కవర్ చేసి ఆ చుట్టూరు దేవుడివి, చెరుకుగడలు, కుండలు, రైతులు, హరిదాసులు ఇవన్నీ కవర్ చేసినా ఓకే. మిడిల్ పార్ట్ వరకు కొంచెం డిఫరెంట్‌గా కలర్స్ కాంబినేషన్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంచి కలర్స్ ఒకటికి 2 సార్లు ఇంటి దగ్గరే ఉన్నప్పుడే ఈ కలర్ వేస్తే ఇది బావుంటది. ఈ కలర్ వేస్తే బావుంటదని మీరు ముందుగా చూసుకొని దాన్ని బట్టి ఎన్ని కేజెస్ కలర్ అవసరం అవుతది అని చూసుకొని తెచ్చుకోవాలి. ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ వాళ్ళు నిర్వహించారు కాబట్టి, వాళ్ళ లోగో అయితే నేను మిడిల్ పార్ట్‌లో వేసుకున్నానండి. వెంకటేశ్వర స్వామిని, అమ్మవారిని పై పార్ట్స్‌లో వేసుకున్నాను. ఆ చుట్టూరు పార్ట్ ఇంకా 1/4 పార్ట్‌లో ఇవన్నీ మిగతా వేయాలని చెప్పాను గదా! దానికి యెల్లో ప్రిఫర్ చేస్తే బావుంటదండి. యెల్లో ప్రిఫర్ చేసిన తర్వాత, ఆ యెల్లో మీద వేసే కలర్స్‌ని బట్టి కూడా ముగ్గుకి హైలైట్ అవుతుందా లేదా అనేది అర్థమవుతది. నేనిక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే, యెల్లో చుట్టూరు వేశాను గానీ, దానిపైన ముగ్గు వాడడం అదే వైట్ కలర్ ముగ్గు, కొంచెం లైట్ కలర్స్‌వి వేశాను. అది నేను చేసిన బిగ్ మిస్టేక్ అండి. యెల్లో మీద ఎప్పుడూ కూడా బ్లాక్ కలర్‌దే ప్రిఫర్ చేయండి. బ్లాకు, థిక్ గ్రీను, బ్రౌను, రెడ్ ఇలాంటి కలర్స్ బావుంటాయి. మెయిన్ బ్లాక్‌తో మాత్రం బోర్డర్స్ అనేది హైలైట్ చేయండి. మొత్తం ముగ్గు అయిపోయిన తర్వాత చుట్టూరు ఏదైనా లీఫ్ లాగా ఉండేటట్టుగా ఒకటి డెకరేట్ చేసినా గానీ, ముగ్గుకి చాలా అందమైతే వస్తదండి. ఇక్కడ నేను ముగ్గేస్తున్నాను. మా పిన్నిని హెల్పర్‌గా తీసుకున్నాను. అయితే నాకిక్కడ ఫస్ట్ ఆహ్, రాంగాల్నే అక్కడ సూర్యుడి బొమ్మ వేసి పిన్ని కలర్ వెయ్యి అనిస్తే, మా పిన్ని రెడ్ కలర్ వేయమంటే పింక్ కలర్ వేసింది. అబ్బా! ఫస్ట్ నాకు కొంత డిసప్పాయింట్ అనిపిచ్చింది. ఏంది ఫస్ట్ స్టార్టింగ్ వేసేదే మిస్టేక్ అయ్యాము అని. సర్లే ఏమైందిలే అని చెప్పేసి వేద్దాం అని చెప్పేసి ముగ్గయితే స్టార్ట్ చేశాను. ఇక సౌండ్ బాక్సుల దగ్గరే ఉన్నాం. ఆ సౌండ్ బాక్సుల సౌండ్‌కి నా బ్రెయిన్ అయితే అసలు సరిగ్గా పనే చేయలేదనిపిచ్చింది. ఇక్కడ గోవిందుడికి ఇవి వేసేతలకి నాకు కొంత టైం అయితే తీసుకుందండి. మీరు గోవిందుడి బొమ్మ వేసే కంటే, గోవింద నామాలు పెట్టుకున్నా కానీ మీకు టైం సేవ్ అవుతది. గోవింద నామాలు పెట్టేసి వైట్ కలర్‌తో లోపలంతా హైలైట్ చేసేస్తే, చుట్టూరు బోర్డర్ ఇంకో కలర్ వేసేస్తే చాలా హైలైట్ అవుతదనమాట. అలా గోవింద నామాలు పెట్టినా గానీ టైం మేనేజ్ చేసుకోవచ్చు. శివుడు, అమ్మవారి విషయానికొచ్చేతలకి ఆరెంజ్, యెల్లో కలర్ 2 వేసి రౌండ్ సర్కిల్‌లాగా అమ్మవారిని వేసుకుంటే కొంచెం అమ్మవారు చూడటానికి బాగా అనిపిస్తారు. నేనిక్కడ ఓన్లీ ఆరెంజే వేశాను. నాకైతే అంత అట్రాక్షన్ అనిపియలేదు. ఇంకోటి ముగ్గుల పోటీకి వెళ్ళేటప్పుడు మాక్సిమం డ్రెస్ వేసుకోవడానికే ప్రిఫర్ చేయండి. అది కూడా డీప్ నెక్ ఉన్నది కాకుండా నెక్ కొంచెం పైకున్నది, చున్నీ కొంచెం బ్రాడ్‌గా వేసుకోవడానికి అవకాశం ఉన్న డ్రెస్సులైతే ప్రిఫర్ చేయండి. మనం ఇట్లా వంగి ముగ్గేస్తాం కదా! మన కంఫర్ట్, మన సేఫ్టీ అది కూడా మనకి మెయిన్ కదా! శారీ క్యారీ చేసే వాళ్ళైతే ఓకే. శారీ కూడా ప్రిఫర్ చేయొచ్చు. నేనైతే ఇలా ముగ్గు వేసేటప్పుడు శారీ క్యారీ చేయలేనేమో అనిపించింది. అందుకని నేను డ్రెస్ వేసుకొనే వెళ్ళాను. కొంచెం లూజ్‌గా ఉన్న డ్రెస్ అయితే చాలా బెటర్. ఎందుకంటే చుట్టూరు చాలామంది ఉంటారు. మనం ఇలా వంగి వేసేటప్పుడు ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే. చున్నీకైతే నేనైతే పిన్స్ పెట్టేసుకున్నానండి. పిన్స్ పెట్టుకుంటే పద్దాకల అది పడిపోతుంది అన్న భయం కూడా ఉండదు కదా! ఇక్కడ నేను వేసిన ముగ్గు గ్రామ స్థాయిలో వేస్తే ఖచ్చితంగా ప్రైజ్ వస్తదండి. రాష్ట్ర స్థాయిలో అంటే ఇంకొంచెం ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఉంది.
నా ముగ్గు మొత్తం చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. కలర్స్ మాత్రం అంటే మీరు ముగ్గు వేసేటప్పుడు మీ పార్ట్నర్‌ని కూడా ఈ పలానా ముగ్గు వేస్తున్నాం, పలానా కలర్స్ వేస్తున్నాం, ఇక్కడ వేస్తున్నాం అని మాక్సిమం కుదిరితే ఒకసారి ఇంటి దగ్గర వెయ్యడానికే ప్రాక్టీస్ చేయడానికే ట్రై చేయండి. ఆ బాక్స్ ఇంత సైజ్ ఇస్తారు, ఇలా వేద్దాము ఈ ముగ్గు అని ఒక ప్లాన్ అయితే గీసుకోండి. అలా గాకుండా డైరెక్ట్‌గా అక్కడికి వెళ్ళిన తర్వాత వేద్దాంలే, ఆ కలర్స్ చూద్దాంలే, చెప్దాంలే అంటే అది అవ్వని పని. మా నేనిక్కడ నా ముగ్గు నేను వేస్తూ, మా పిన్నికి ఇక్కడ ఈ కలర్స్ వేయాలి అని మా పిన్నికి గైడ్ చేస్తూ, నా ముగ్గు వేస్తూ, ఈ సౌండ్ బాక్స్ డిస్టర్బెన్స్‌కి నాకు కొంత టైం అయిపోతుందన్న టెన్షన్‌కి నేననుకున్న ముగ్గు వేరు. అక్కడ నేను ఆల్రెడీ వేరే ముగ్గు వేద్దామని పెట్టాను చుక్కలు. చుక్కలు పొరపాటయినాయి. అబ్బా! మళ్ళీ ఏంటి బాబోయ్! అనిపిచ్చింది. ఇంకా అది మళ్ళీ కలర్‌తో మళ్ళీ దాని పైనే ఆ చుక్కల పైన కలర్ వేసేసి, దాన్ని కవర్ చేసేసి, ఇలా చాలా చిన్నగా వేశాను. నాకైతే నే నాకే అంత సాటిస్ఫాక్షన్ అనిపియలేదు నా ముగ్గు. నేను పెట్టుకున్నది వేరు, ఇక్కడ వచ్చింది వేరు అని అనిపిచ్చేసింది. అక్కడ మా పిన్నికి నేను ప్రతిదీ ఇక్కడ ఈ కలర్ వెయ్యి పిన్ని, ఇక్కడ ఈ కలర్ ప్రతిదీ నేను చెప్పాల్సొస్తుంది. అలా నాకు కొంచెం డిస్టర్బెన్స్ అనిపిచ్చింది. ఈ ముగ్గు వేయాలి, ఈ డిజైన్స్ అన్నీ వేయాలి, కలర్స్ చెప్పాలి. ఇలా నాకు ఆ సౌండ్ బాక్సుల సౌండ్‌కి ఇంకిదంతా నాకు కొంచెం అయితే ఇబ్బందని అనిపిచ్చింది. మనము ఒకప్పుడైతే ముగ్గుల పోటీ అంటే కేవలం మెలికల ముగ్గు వేస్తున్నారా? పెద్ద పెద్ద ముగ్గులు వేస్తున్నారా? ఇలా చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు కొంత డెకరేషన్‌కి కూడా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అందుకని చుట్టూరు బోర్డర్ మాత్రం కొంచెం పువ్వులతో, ఆకులతో అలా డెకరేట్ చేయండి. మధ్య మధ్యలో కుండలలో కొంచెం నవధాన్యాలు పోసి పెట్టండి. ఈ గొబ్బెమ్మలుంటాయి గదా! చక్కగా గొబ్బెమ్మలన్నీ ఒక చోట కాకుండా ఒక రౌండ్ సర్కిల్‌లాగా వచ్చేలాగా అక్కడక్కడక్కడ గొబ్బెమ్మలు పెట్టి వాటిపైన ఫ్లవర్స్ పెట్టి డెకరేట్ చేయండి. ఇంతవరకైతే ఓకే. అంతకు మించి అంటే అమ్మవారి బొమ్మలు తీసుకొచ్చి పెట్టడమో, లేకపోతే ఎద్దుల బళ్ళు తీసుకొచ్చి పెట్టడమో, వెంకటేశ్వర స్వామి ప్రతిమను తీసుకొచ్చి పెట్టడమో ఇలాంటివన్నీ చేయకండి. ఇంకోటి పార్టీ సింబల్స్ ఉంటాయి. పార్టీవి సంబంధించిన మ్యాటర్ ఉంటది. ఇలాంటివి మాత్రం అసలు రాయకండి, పెట్టకండి. అదంతా ప్రాపర్ వే కాదు. ఇంకోటి మనము ఫస్ట్ ఒక ముగ్గులాగా వేసి అంటే ఇప్పుడు హరిదాసులున్నారనుకోండి. హరిదాసులు గాని, గాలిపటము గాని ఇవి ఉన్నాయనుకోండి. ఫస్ట్ మనం ఒక బోర్డర్ గీసి, తర్వాత కలర్ ఫిల్ చేసి, మళ్ళీ దాని చుట్టూరు బోర్డర్ గీసి ఇలా మనకు డబుల్ పనవుతది. మనకొక ఐడియా అయితే ఉంటది గదా! ఓహ్! గాలిపటం ఈ షేప్‌లో ఉంటది ఇంతవరకు. అన్నప్పుడు డైరెక్ట్‌గా ఆ కలరే వేసేసి దాని చుట్టూరు బోర్డర్‌తో హైలైట్ చేస్తే బావుంటది. కుండ గీసేటప్పుడైనా అంతే. ఈ రౌండ్ సర్కిల్ వరకు మనం ఏ కలర్ అయితే అనుకున్నామో ఆ కలర్ ఫస్ట్ వేసేసి తర్వాత బోర్డర్‌ని హైలైట్ చేసుకోవడం. ఇలా చేస్తే మనకు కొంత టైము సేవ్ అవుతది. కలర్ గూడా సేవ్ అవుతది. కానీ ముగ్గుల పోటీల విషయంలో మాత్రం కలర్ సేవ్ చేసుకుందాము, దాచుకుందాము ఇలాంటి ఆలోచన అయితే చేయకండి. ఎంత ఎక్కువ ముగ్గు పడితే అంత మాక్సిమం వేయడానికే ట్రై చేయండి. టైమ్ మేనేజ్‌మెంట్ అనేది మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి. టైము సరిపోకపోతే మనం ఎంత ముగ్గు వేసి లాస్ట్ 5 మినిట్స్‌లో ఇంకా మనం వేయాల్సిన ముగ్గు కొంత ఉంటది. అప్పుడు టైం అయిపోయిందన్నారనుకోండి. మనం అంత వేసి కూడా వేస్ట్ అయిపోతది కదా! కాబట్టి టైమ్ మేనేజ్‌మెంట్ అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. మా పిన్నికి మాత్రం చుట్టూరు కలర్ వేయి పిన్ని అని చెప్పేసి పిన్నికి పలానా కలర్ అని చెప్పేసి ఇచ్చి వేయమని చెప్పాను. పిన్ని కలర్ వేసింది. ఆ పైన నేనిక డిజైన్స్ అవన్నీ వేసుకుంటూ ఈ బొమ్మలు ఇవన్నీ గీస్తూ వచ్చాననమాట. చక్కగా గొబ్బెమ్మలు, పువ్వులు ఇవన్నీ కూడా నేను ఈ డిజైన్ వేసేలోపు పిన్ని అవన్నీ గూడా పెట్టేసేయి పిన్ని అంటే, మా పిన్ని కావాల్సినయన్నీ అవన్నీ పెట్టేస్తుంది. ఇలా మా ముగ్గు 90 మినిట్స్‌లో అయితే కంప్లీట్ అయింది. ఓకే. బానే ఉంది. కానీ నేను చెప్పదలుచుకుందేంటంటే, ఇంకొంచెం ఇప్పుడు మాకు లాస్ట్‌లో కొంత టైం అయితే సరిపోలేదు అనిపిచ్చింది. కోడిపుంజులకి నేనింకా రెడ్, గ్రీన్ కలర్స్‌తో షేడ్స్ వేయాలి అనుకున్నాను. బట్ నాకు టైం సరిపోక ఆ యెల్లో మీద జస్ట్ రెడ్ కలర్‌తో కోడిపుంజుల బొమ్మలైతే వేసేసాను. హరిదాసులు వేసేసాను. రైతు బొమ్మ వేశాను. ఇలా వేశాను గానీ, ఇంకా వాటికి లోపల కలర్స్ వేసి పెట్టినట్టే ఇంకా బావుండేది. ఇంకా బెటర్‌గా ఉండేది అనయితే నాకనిపిచ్చింది. నేను వేసిన ముగ్గులో నేను చేసిన మిస్టేక్స్ వల్ల నేను కొంత నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇయర్ ముగ్గుల పోటీకి ఈ తప్పులు రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. అందరికీ ప్రైజ్ రావాలనైతే లేదు కదండీ! రాష్ట్ర స్థాయి ముగ్గుల పోటీల్లో మనం కూడా వెళ్లి పార్టిసిపేట్ చేశాం కదా! ఆ సాటిస్ఫాక్షన్ అయితే నాకుంది. చా నెక్స్ట్ ఇయర్ రాష్ట్ర స్థాయి ముగ్గుల పోటీలు పెట్టినప్పుడు మళ్ళీ నాకు కొంచెం కుదిరితే ఇంకొంచెం గట్టి పోటీ ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. ఇంకొక విషయం అండి. ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ముగ్గుల పోటీలు వేసిన వాళ్ళలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఉషారాణి గారికండి. 10వ నంబర్ బాక్స్ ఆవిడ. నేను ఒక యూట్యూబర్‌ని కాబట్టి నేను అన్ని ముగ్గులు వీడియోస్ తీసుకొని నేను వీడియోస్ చేసి పెడుతున్నాను. కొంతమంది అనుకుంటున్నారంట. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అశ్విని గామాల. ఆ వీడియో పెట్టింది అని. నాకైతే రాలేదండి. ఈ గొనసపూట్లో అయితే నాకు ప్రైజ్ అయితే రాలేదు. మా పుట్టింటి దగ్గర బోదవాడలో
ముగ్గుల పోటీ పెడితే అక్కడ మాత్రం ప్రైజ్ వచ్చింది. ఇక్కడ గొనసపూడిలో మాత్రం నాకు ఎలాంటి ప్రైజు రాలేదు. కన్సోలేషన్ ప్రైజ్ మాత్రమే ఇచ్చారు. ఇంకోటి బాలలత మేడము ఇక్కడికి స్పెషల్ గెస్ట్‌గా వచ్చారండి. మేడము ఎలా మాట్లాడారు ఏంటి అనేది స్పీచ్ ఈ వీడియోలో కొంచెం ఇస్తాను. ఎందుకంటే లాస్ట్ టైమ్ వీడియో చేశాను కదా! గొనసపూడిలో రాష్ట్ర స్థాయి ముగ్గుల పోటీలు ఇలా అని. ఆ వీడియోలో మేడం మాట్లాడిన వాయిస్ క్లిప్ ఇవ్వడానికి నాకు వీడియో లెంత్ ఎక్కువవుతుందని అక్కడ ఇవ్వలేదండి. అందుకని ఈ వీడియోలో ఇక్కడ ఇస్తున్నాను. అసల గొనసపూడిలో ఎవరెవరు ఏ ముగ్గులు వేశారు? ఎవరికి ఫస్ట్ వచ్చింది? ఎవరికి సెకండ్ వచ్చింది? ఎలాంటి ముగ్గులు వేశారు? అవన్నీ కూడా ఒక లాంగ్ వీడియో కూడా చేసి పెట్టానండి. ఇంతవరకు ఆ వీడియో చూడకపోయినట్టయితే మన ఛానల్‌లో ఉంది. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. నెక్స్ట్ ఇయర్ ఎక్కడెక్కడ రాష్ట్ర స్థాయి ముగ్గులు పోటీలు పెడతారు? ఎక్కడ జిల్లా స్థాయిలో పెడతారు? ఎక్కడ ముగ్గులు పోటీలున్నాయి? ఎంత ప్రైజ్ పెడుతున్నారు? ఈ అంతా కూడా ఇన్ఫర్మేషన్ అయితే నేను నా వీడియోస్‌లో చేస్తానండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూసారనుకోండి, నెక్స్ట్ ఇయర్ ముగ్గుల పోటీకి వెళ్ళే ముందు మీకు కూడా ఇన్ఫర్మేషన్ తెలిసిద్ది. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ చేసి, నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ముగ్గుల పోటీ వెళ్ళే వాళ్ళకి ఈ వీడియోని సెండ్ చేయండి. కొంత వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉపయోగపడతది కదా! నేను వేసిన ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ ముగ్గు గ్రామ స్థాయిలో వేస్తే ఖచ్చితంగా ప్రైజ్ వస్తదా? రాదా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. బాలలత మేడం మాట్లాడిన వాయిస్ క్లిప్ ఇక్కడ ఇస్తాను చూడండి. థ్యాంక్ యూ అండి. గొనసపూడి గ్రామంలో ఇంత అద్భుతంగా ముగ్గుల పోటీలు మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి 12 జిల్లాల నుంచి ఇంతమంది వచ్చారు. ధనిక్ భారత్ విద్యా సంస్థల తరఫున అందరికీ కూడా ఈ ముగ్గుల పోటీల్లో బహుమతులు ఉన్నాయి. చాలా అద్భుతంగా ఊరు మొత్తం ముగ్గులేస్తూ దాదాపు 500 మందికి పైగా ఈ ముగ్గుల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎంత అందమైన సంక్రాంతి పండుగ అనేది తెలుగు రాష్ట్రాలు జరగడం గొనసపూడి ప్రత్యేకం. గొనసపూడి అనేది ఆదర్శ గ్రామం. ఇక్కడ చూస్తే కనుక నిత్య అన్నదానం కావచ్చు, అన్నామృతం సంబంధించి, తర్వాత అందరికి మందులు కావచ్చు. ఈ గ్రామంలో నాకైతే శ్రీమంతుడు సినిమా చూసినట్టుందండి. ఈ గ్రామంలో చూస్తే విక్రమ్ నారాయణరావు గారు, అజయ్ గారు ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇదంతా కూడా ధనిక్ భారత్ విద్యా సంస్థల తరఫున నిర్వహిస్తున్న కార్యక్రమం అండ్ లాయిడ్ గ్రూప్ నిర్వహిస్తున్న కార్యక్రమం చాలా సూపర్ గా ఉందండి. ఈ ముగ్గుల పోటీల్లో మనం చూస్తే ప్రతిదీ సంక్రాంతికి సంబంధించిన ప్రతి అంశం, చెరుకుగడ్డ దగ్గర నుంచి సంక్రాంతి ముగ్గుల దగ్గర నుంచి మొత్తం వీధులన్నీ కూడా అద్భుతంగా అలంకరించి ఊరు మొత్తం అలంకరించారు. ఈ ఊరు అలంకరణ మొత్తం కూడా మనం చూస్తే కనుక ఇంత అందమైన సంక్రాంతి పండుగ రాష్ట్రానికి ఆదర్శం అని చెప్పుకోవచ్చు. ఒక ఆదర్శ గ్రామం గొనసపూడి గ్రామం. ముఖ్యంగా ఆర్యా మీడియా ఈ యూత్ మాత్రం చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. ఇంత బాగా అంటే ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం చాలా గొప్ప విషయం. ఈవెంట్ మేనేజ్మెంట్, కంగ్రాట్స్ ఆర్యా మీడియా, మీకు ఇంకా మంచి ఈవెంట్ మేనేజ్మెంట్స్ రావాలని, అలానే ఈ ఊరు నుంచి మీలాంటి స్టార్ట్అప్స్ ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటూ ధనిక్ భారత్ స్టార్ట్అప్ లాంచ్ ప్యాడ్ కూడా ఈరోజు లాంచ్ అవుతుంది కాబట్టి దానికి కూడా మీరు స్ఫూర్తినిస్తారని మీ అందరి యువతకు కూడా కంగ్రాట్స్ చెప్తున్నారండి. థ్యాంక్ యూ.